భీమిలిలో వార్ వన్ సైడ్ అంటున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. భీమిలి సీటు కన్ఫర్మ్ కావడంతో ఇక ఫోకస్ అంతా నియోజకవర్గం మీదేనని చెప్తున్నారు. అవంతితో పోటీ తనకి వార్ వన్ సైడే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తన విజయంతో పాటు కూటమి విజయానికి కృషి చేస్తామంటున్న భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్తో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. మరోసారి గంటా శ్రీనివాసరావు గారు హాట్ టాపిక్ గా మారారు. భీమిలి సీట్ ని మొత్తానికి సంపాదించుకొని మరి భీమిలి మీద తను ప్రత్యేకమైన ఫోకస్ తో ఈ ఎలక్షన్స్ లో వెళ్ళబోతున్నారు. ఒకసారి నేను ఆయనతో ఉన్నాను, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, కంగ్రాచులేషన్స్. మీరు మొదటి నుంచి కూడా భీమిలి సీట్ మీద చాలా ఫోకస్ చేశారు. సో మీకు భీమిలి సీట్ మీరు దక్కించుకోగలిగారు. సో ఏంటి సార్ మొత్తంగా ఏం జరిగింది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రెసిడెన్స్ ఎలక్షన్స్ లో నేను మళ్ళీ ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మా పార్టీ నాయకులు, మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా లోకేష్ గారికి, ఇతర ముఖ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా కొద్ది రోజులుగా ఈ భీమిలి సిట్యుయేషన్లో జరిగిన డెవలప్మెంట్స్ కూడా. యాక్చువల్గా నేను ఒక పర్సనల్గా చంద్రబాబు నాయుడు కలిసి నా ఇంట్రెస్ట్ నేను భీమిలిలో చేయాలనుకున్నాను. ఈసారి అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు, నేను అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ అంటా ఉన్నారని చెప్పినప్పుడు ఆయన అవన్నీ ఓకే కరెక్టే, కానీ ఈరోజు పార్టీ అవసరాల దృష్ట్యా మీరు విజయనగరం జిల్లాలో పోటీ చేస్తే బాగుంటుంది, ఆ చిపురుపల్లిలో పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన సజెస్ట్ చేయటం, దాని మీద నన్ను కూడా ఆలోచించమని చెప్పడం, నేను కూడా ఆలోచిస్తానని చెప్పి రావడం, ఆ తర్వాత జరిగిన రకరకాల పరిణామాలు ఫైనల్గా మరి భీమిలి సీటు నాకు ఇవ్వటం చాలా సంతోషం కలిగింది. నేను గత 5 ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకి తేడా ఏంటంటే ఎప్పుడు కూడా చూడని ఒక ప్రత్యేకమైన అభిమానం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. మాకు ఈసారి గంట రావాలి, ఇక్కడికి గంట కావాలి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా కోరుకోవటం నాకు ఎంతో ఆశ్చర్యం వస్తూ ఉంది. అందుకే నేను మా బాస్తో కూడా రిక్వెస్ట్ చేసి నేను భీమిలి పోటీ చేస్తానని చెప్పి అడిగి మరి ఈ భీమిలికి రావడం జరిగింది. తప్పకుండా ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం ఉంటుంది. ఆ కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది. ప్రత్యేకించి భీమిలి ఒక చరిత్ర సృష్టించే విధంగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. సార్ చాలా సస్పెన్స్ తర్వాత భీమిలి సీట్ ని మీరు సాధించుకున్నారు. అయితే గతంలో 2019లో కూడా ఇదే తరహా సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రత్యర్థిగా ముత్యంశెట్టి శ్రీనివాస్ గారితో కూడా తలపడబోతున్నారు. లాస్ట్ టైం కూడా మీ ఇద్దరి మధ్యన ఈ సీట్ కోసం ఒక ఫైట్ జరిగింది, చాలా పరిణామాలు జరిగాయి ఆ తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్యన పోటీ ఉండబోతుంది, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఫైట్ పోటీ అని నేను అనుకోలేదు ఆ రోజు కూడా. యాక్చువల్గా నేను 2014 ఎమ్మెల్యేగా ఇక్కడ భీమిలిలో పోటీ చేసినప్పుడు తను అనకాపల్లి ఎంపీకి వెళ్ళాడు. నేను 2019లో మళ్ళీ భీమిలి పోటీ చేయాలి అనుకునే సమయంలో పార్టీ ఆ రోజు అక్కడ లోకేష్ గారు వస్తారా లేకపోతే ఇంకా వేరే 1-2 ఆలోచనలు చేసి నన్ను ఎంపీగా పంపించాలని చెప్పి కూడా చెప్పారు. ఆ రోజు అల్టిమేట్గా పార్టీ ఏం చెప్తే చేద్దాం అనుకున్నాం. అయితే అనుకోకుండా లోకేష్ గారు మంగళగిరి వెళ్ళిపోవటం, నేను నార్త్ పోటీ చేయడం జరిగింది. మేము ఇద్దరం ఎప్పుడూ ఫేస్ టు ఫేస్ మేము తలపడలేదు. ఈసారి అనుకోకుండా ఇద్దరం ఫేస్ టు ఫేస్ చేస్తున్నాం ఎలక్షన్. అంటే మీరిద్దరూ చాలా కాలం నుంచి కూడా పొలిటికల్ జర్నీ చేస్తున్నారు ఒక నియోజకవర్గం నుంచి. గతంలో ఇదే, కానీ ఈసారి గంటా గారు ఎప్పుడు కూడా పోటీ చేసిన నియోజకవర్గం నుంచి పోటీ చేయరు, కానీ ఈసారి మళ్ళీ రెండవసారి భీమిలికి వెళ్తున్నారు. అంటే ఈ పొలిటికల్ స్ట్రాటజీని ఏమనుకోవచ్చు? అంటే నేను ఎప్పుడు కూడా పోటీ చేసిన చోట చేయకపోవడానికి ఏదో ఒక పాయింట్గా పెట్టుకొని అలా జరగల. దానికి అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఆ ఈక్వేషన్స్లో అలా జరిగింది తప్ప నేను అక్కడ చేయకూడదనే లేదు. అందుకే నేను ఈసారి ఖచ్చితంగా పోటీ చేసిన చోటే చేస్తానని మీకు లాస్ట్ టైం చెప్పాను. అది నేను ఏదైతే మీకు గతంలో చేయడం అన్నారో దాన్ని బ్రేక్ చేస్తూ నేను చేసిన చోటే మళ్ళీ భీమిలిలో చేస్తా ఉన్నాను. ఇది కూడా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ అవుతుంది. డెఫినెట్గా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. పార్లమెంట్ సీట్లకు సంబంధించి కూడా మీ కోఆర్డినేషన్ కానీ కోఆపరేషన్ కానీ ఎట్లా ఉండే అవకాశం ఉంది మీ మొత్తం కూటమికి? డెఫినెట్గా, ఎందుకంటే ఇక్కడ ఎంపీ వేరు ఎమ్మెల్యేలు వేరు కాదు. ఈరోజు కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కొన్ని చోట్ల జనసేన ఎంపీలు చేస్తున్నారు, కొన్ని చోట్ల బీజేపీ ఎంపీలు చేస్తూ ఉన్నారు, మెజార్టీ తెలుగుదేశం ఎంపీలు చేస్తూ ఉన్నారు. ఓటు ట్రాన్స్ఫర్ గురించి ఇష్యూ లేదు. డెఫినెట్గా మాకు ఏదైతే మెజార్టీ వస్తుందో ఎమ్మెల్యేకి సేమ్ మెజార్టీ ఎంపీ కూడా వస్తుంది. ఆల్రెడీ భరత్ లాస్ట్ టైం పోటీ చేయడం చాలా నేరో మార్జిన్ ఓడిపోవడంతో తన మీద ప్రత్యేకించి సింపతి కూడా ఉంది. ఖచ్చితంగా పార్టీ వేవ్ ఎస్పెషలీ అర్బన్స్లో వన్ సైడ్ వేవ్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి రూరల్లో వాళ్ళు ఏదో చెప్పుకున్నా కూడా రూరల్ ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది. అర్బన్లో ఇంకా భారీ మెజార్టీతో గెలవబోతాం. పార్టీ మొత్తం ఓవరాల్గా ఏం చేయబోతుంది, పార్టీ ఇస్తుంది. నేను భీమిలి డెవలప్మెంట్ ఫోరం పెట్టి
భీమిలికి ఏం చేయాలి అనే దాని మీద దానికి సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఇది ఇక్కడ మొత్తానికి గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నమాట. ఖచ్చితంగా విజయ దుందుబితో నేను మళ్ళీ అందరి ముందుకి వస్తానని చెప్పేసి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూడాలి, భీమిలిలో ఈసారి చాలా టఫ్ ఫైట్ అయితే కనిపించే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.